వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను కృప. విమాన సర్వీసుల విషయంలో మహా సర్కార్కు కేంద్రానికి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కరోనా విజృంభిస్తుండటంతో 6 రాష్ట్రాలపై కర్ణాటక ఆంక్షలు విధించింది. తమిళనాడులో వైరస్ దాడి కొనసాగుతూనే ఉంది. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వలస కూలీల విషయంలో కేంద్రం గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించాలంటూ హోంశాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. వారికి ఆహారం, ఆశ్రయం అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలని తెలిపింది. కూలీల తరలింపు కోసం ఇప్పటికే 2600 రైళ్లు నడపామని, రాబోయే 10 రోజుల్లో మరో 2600 రైళ్లు నడుపుతామని రైల్వే శాఖ ప్రకటించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనా బారిన పడే అవకాశాలు తగ్గిస్తుంది అని ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవిడ్ బాధితులతో దగ్గరగా ఉండే డాక్టర్స్, హెల్త్ కేర్, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ వాడాలంటూ సిఫారసు చేసింది. సుదీర్ఘ పరిశోధన తర్వాత ఈ విషయం తెలిపింది ఐసీఎంఆర్. ఇటు హైడ్రాక్సీతో కరోనా బాధితులకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కరోనా విజృంభిస్తుండటంతో కర్ణాటక సర్కార్ కొత్త నిబంధన తెర మీదకు తీసుకొస్తుంది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర నుండి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో పెట్టాలని నిర్ణయించింది. కర్ణాటకలో తాజాగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కరోనా హిట్టింగ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 710 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,512కు చేరుకుంది. తమిళనాడులో కరోనా వల్ల ఇప్పటి వరకు 103 మంది చనిపోయారు. ఇక్కడ రికవరీ కేసులు కూడా అధికంగానే ఉన్నాయి. మే 25 నుండి పునరుద్ధరించబోతున్న విమాన సర్వీసులకు మహారాష్ట్ర సర్కార్ ఇంకా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. మే 31 వరకు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో విమానాలను అనుమతించవద్దనే ఆలోచనలో ఉంది ఉద్ధవ్ ఠాక్రే సర్కార్. అయితే కేంద్రం మాత్రం అన్ని రాష్ట్రాల్ని సంప్రదించాకే విమాన సర్వీసుల రీఓపెన్పై నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. యూపీ రైల్వే స్టేషన్లో వలస కూలీలు బీభత్సం నెలకొల్పారు. మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్లో వాటర్ బాటిళ్లపై దాడి చేశారు. ట్రైన్ నుండి గుంపుగా దిగిన కార్మికులు వాటర్ బాటిళ్లు తీసుకుని పరారైపోయారు. ఎర్రటి ఎండలతో అల్లాడిపోతున్న కార్మికులు దాహాన్ని తట్టుకోలేక ఈ పని చేశారు. మే 26 వరకు పశ్చిమ బెంగాల్కు శ్రామిక రైళ్లను పంపొద్దని రైల్వే శాఖకు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఉంపున్ తుపాను సృష్టించిన బీభత్సంతో ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, ఈ పరిస్థితుల్లో శ్రామిక రైళ్లను అనుమతించలేమని ఆమె స్పష్టం చేశారు. ఉంపున్ తుపాన్ సహాయక చర్యల్లో పాల్గొనడానికి బెంగాల్ ప్రభుత్వం సైన్యం సహాయం కోరింది. దీంతో ఆర్మీ బలగాలు కోల్కతాకు చేరుకున్నాయి. తుపాన్ బీభత్సం నుండి కోల్కతా ఇంకా కోలుకోనే లేదు. చాలా ప్రాంతాల్లో కరెంట్, మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు అందిస్తోంది. మెట్రో నగరాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక కరోనా బారిన పడుతున్న వారిలో వైద్యుల తర్వాత పోలీసులే అధికంగా ఉన్నారు. మహారాష్ట్రలో 18 మంది పోలీసులు కరోనాతో ప్రాణాలు కోల్పోతే హైదరాబాద్లో కూడా ఒక కానిస్టేబుల్ కరోనాకు బలయ్యాడు. ఇటు లాక్డౌన్లో ఎన్ని సడలింపులు ఇచ్చినా వలస కార్మికులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఈఎస్ఐ ద్వారా కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్. మంత్రి మల్లారెడ్డితో కలిసి నాచారంలో ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో వసతులు, నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు. 2 వారాల్లోపు 450 బెడ్స్తో వార్డు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మెట్రో సిటీల్లోనే కరోనా వైరస్ అత్యధికంగా విజృంభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశంలో 80% కేసులు ముంబై, ఢిల్లీ, చెన్నై, పూణే వంటి నగరాల్లోనే నమోదయ్యాయని తెలిపింది. ఒక ముంబైలోనే 27,000 కేసులు నమోదయ్యాయని, ఇక్కడ పోలీసులు కూడా అధికంగా వైరస్ బారిన పడుతున్నారని తెలిపింది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబానికి హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న దయాకర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అని తెలిపారు. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలంటూ వేడుకున్నారు. కరోనా నుండి కోలుకుని తిరిగి విధుల్లోకి చేరిన తోటి ఉద్యోగులకు ముంబై జేజే మార్గు పోలీసులు ఘన స్వాగతం పలికారు. స్టేషన్ను పువ్వులతో అలంకరించారు. విధులకు వస్తున్న పోలీసులపై పువ్వులు చల్లారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1666 మంది పోలీసులకు కరోనా సోకింది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. డొమెస్టిక్ విమాన సర్వీసులకు దేశంలో విమానాశ్రయాలు సిద్ధమవుతున్నాయి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుండి వివిధ మెట్రో నగరాలకు విమానాలు నడుపుతున్నారు. తొలి విడత ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. లాక్డౌన్పై ఆంక్షలు సడలించినా వలస కార్మికులు తిరుగు ప్రయాణం మాత్రం ఆగడం లేదు. ఢిల్లీలో వందలాది మంది కార్మికులు పోలీస్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. శ్రామిక్ ట్రైన్లలో ప్రయాణం కోసం పోలీసులు అనుమతి తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ నుండి వారిని బస్సుల్లో రైల్వే స్టేషన్లకు పంపుతున్నారు.
బెంగళూరు నుండి 4,000 మంది వలస కార్మికులు ఇంటి బాట పట్టారు. ఇక్కడ ప్యాలెస్ గ్రౌండ్స్ దగ్గర భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అయితే కార్మికులెవరూ అధైర్యపడవద్దని, బెంగళూరు వారికి రెండో ఇల్లు వంటిది అంటున్నారు మంత్రి సుధాకర్. కార్మికులు త్వరలోనే తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతిని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 14న ఆయన దళితులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళిత సంఘాల ఫిర్యాదుతో ఆర్ఎస్ భారతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో చెన్నైలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో 43 డిగ్రీలకు చేరుకుంది. ఎండలతో మధ్యాహ్నం ప్రజలెవరూ కూడా రోడ్ల మీదకు రాలేని పరిస్థితి నెలకొంది. ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆరోపణలు చేస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మై హోమ్ సిమెంట్స్ గట్టి సమాధానం చెప్పింది. అరవింద్ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆధారాలతో సహా నిరూపించింది. ఇటు ఘన విజయాన్ని సాధించి ఏడాది పూర్తి చేసుకున్న వైసీపీ సంబరం చేసుకుంటుంటే ఆన్లైన్లో మహానాడుకు టీడీపీ సిద్ధమైంది. ఇటువంటి టాప్ 9 రీజనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుపానుకు ఏడాది పూర్తయింది. తొలి ఏడాది పాలన సంక్షేమం దిశగా సాగింది. వచ్చే 4 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని వైసీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడాది పాలనపై, పథకాల అమలుపై చర్చకు సిద్ధమా అంటూ టీడీపీకి సవాల్ విసిరారు మంత్రి బొత్స. జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహిస్తామంటున్న చంద్రబాబు అందులోనే చర్చకు సిద్ధం కావాలన్నారు. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా భూములు అమ్మారంటూ మంత్రి బొత్స గుర్తు చేశారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈసారి మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 27, 28 తేదీల్లో 6 గంటల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ నిర్వహించే మహానాడులో 14,000 మంది పాల్గొనేలా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ నేతలు సీఎం జగన్ కు లేఖలు రాశారు. ముందుగా సీఎంలో ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు చట్టబద్ధత కల్పించాలంటూ కోరారు. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు విస్తరణపై దృష్టి పెట్టాలన్నారు. సీఎంలో ఉన్న హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగా, ప్రకాశంలో వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై చట్టబద్ధత కల్పించాలంటూ డిమాండ్ చేశారు నేతలు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం మన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. గ్రామ వాలంటీర్ భర్త పంచాయతీ కార్యాలయంలో కూర్చోవటాన్ని టీడీపీ శ్రేణులు తప్పుపట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లింది. వలస కూలీలకు సహాయం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శించారు. కేంద్రం కూడా ఆదుకోలేకపోయిందన్నారు. అసలు ఎంతమందికి సాయం చేశారనే లెక్కలే రాష్ట్రం దగ్గర లేవన్నారు. కానీ కాంగ్రెస్ తరపున తమ వంతు సహాయం చేసి స్వస్థలాలకు పంపించామని ఉత్తమ్ చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై ఫైర్ అయ్యారు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఇప్పుడే అసలు రాజకీయం మొదలైంది అంటున్నారు. ఎంపీ ఏకపక్ష వైఖరి, టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులతోనే నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారని తెలిపారాయన. బీజేపీ నేతలు బయటకు వస్తున్నారనే ఫ్రస్ట్రేషన్లో అరవింద్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎంపీ అరవింద్ ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలంటూ మై హోమ్ సిమెంట్ స్పష్టత ఇచ్చింది. చట్టసభల్లో ఉన్న అరవింద్ చట్టాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపింది. అన్ని కంపెనీలతో పాటు తమ కంపెనీలోనూ వాటాదారుల మార్పులు జరిగాయని, అన్ని నియమ నిబంధనలకు లోబడే జరిగాయంటూ ఆధారాలతో సహా అరవింద్ ఆరోపణలకు సమాధానం చెప్పింది. నిరర్ధకమైన ఆస్తుల విక్రయాన్ని టీటీడీ ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్రంలో 23 ప్రాంతాల్లో ₹1,50,00,000 విలువ చేసే ఆస్తుల విక్రయాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది నిరర్ధక ఆస్తుల విక్రయం ద్వారా 100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది టీటీడీ. వైరస్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాల్లో మహమ్మారి తీవ్రత పెరిగిపోతోంది. లాక్డౌన్తో చాలా దేశాల్లో ఆకలి పోరాటాలు మొదలవుతున్నాయి. ఇటు కరాచీలో విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇటువంటి టాప్ 9 వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. దక్షిణ అమెరికాలో కరోనా ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. శుక్రవారం దక్షిణ అమెరికాలో కేసులు విపరీతంగా పెరిగాయని తెలిపారు WHO డైరెక్టర్ మైకేల్ రియాన్. మహమ్మారి కరోనా బ్రెజిల్ను సర్వనాశనం చేస్తోంది. 4 రోజులుగా ఇక్కడ నిత్యం 1000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 3,32,000 కేసులతో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది బ్రెజిల్. అధికారిక లెక్కల కంటే బ్రెజిల్లో వైరస్ బాధితుల సంఖ్య అధికంగా ఉందని తెలుస్తోంది.
మెక్సికోలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు 400 మంది చనిపోతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మరణాల సంఖ్య 7,000కు చేరుకుంది. శ్మశానాలకు వస్తున్న మృతదేహాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు మెక్సికోలో 62,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిలీలో ఆకలి పోరాటం ఉద్రిక్తంగా మారింది. రాజధాని శాంటియాగోలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. లాక్డౌన్ వల్ల ప్రజలు తిండి లేక అలమటిస్తున్నారని నిరసనకారులు చెబుతున్నారు. అయితే ఘర్షణలు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఆహార పొట్లాల పంపిణీ మొదలుపెట్టింది. కరోనా కట్టడికి పెరు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టుగా అధ్యక్షుడు మార్టిన్ విజ్గారా ప్రకటించారు. పెరులో పాజిటివ్ కేసుల సంఖ్య 111,000 దాటింది. 3,244 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడం వల్లే ప్రభుత్వం లాక్డౌన్ పెంచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రార్థనా మందిరాలన్నింటినీ అత్యవసర సేవల విభాగంలోకి తీసుకొచ్చారు. అమెరికా కోసం మరిన్ని ప్రార్థనలు అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. దీంతో దేశంలో చర్చిలు, మసీదులు తిరిగి ఓపెన్ కాబోతున్నాయి. కరాచీలో విమానం కూలిన ప్రాంతంలో విషాదం కొనసాగుతూనే ఉంది. విమానం కూలి చనిపోయిన 98 మందిలో ఇప్పటి వరకు 57 మృతదేహాలను వెలికితీశారు. విమానం వల్ల 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సెర్చ్ ఆపరేషన్ దగ్గరకు చేరిన మృతుల బంధువులు విలపిస్తున్నారు. బ్లాక్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డెమోక్రాట్స్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ వెనక్కి తగ్గారు. ట్రంప్ బ్లాక్స్ కి వ్యతిరేకం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో బిడెన్ బ్లాక్ కమ్యూనిటీకి చెందిన రేడియో ప్రోగ్రాంలో వివరణ ఇచ్చుకున్నారు. కరోనాతో నిశ్శబ్దంగా మారిన నగరాల్లో నక్కలు అరుస్తున్నాయి. తాజాగా అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఓ కొండపై నక్కలు కూస్తున్న వీడియో బయటకొచ్చింది. పట్టపగలే ఇక్కడ నక్కలు కోయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా మాటున దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. వైరస్ ను డీల్ చేయలేక, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచలేక మోదీ సర్కార్ విఫలమైంది అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ట్వీట్ చేశారు. ఇటు ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్ట్ చేస్తారా, దమ్ముంటే నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ లోకేష్ ఏపీ సర్కార్కు సవాల్ విసిరారు. ఇటువంటి టాప్ 9 వైరల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కరోనాకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. వైరస్ పై పోరులో కేంద్రం తీసుకున్న మూర్ఖపు ఆర్థిక విధానాలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయంటూ ఆమె కమెంట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ ప్రతికూల పరిస్థితుల్లోకి ఎలా లాగిందో చూసి ఆర్ఎస్ఎస్ సిగ్గుపడాలి అంటూ ట్వీట్ చేశారు మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. ఆర్బీఐ స్టేట్మెంట్ తర్వాత కూడా జీడీపీలో 1% కూడా లేని ప్యాకేజ్ పట్టుకుని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా డబ్బా కొడుతున్నారంటూ మండిపడ్డారు. వలస కూలీలపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు రాహుల్ గాంధీ. వీళ్లే దేశ నిర్మాతలు, రియల్ హీరోలు, వారి జీవితం గురించి తెలుసుకోండి అంటూ ట్వీట్ చేశారు. రాహుల్ కూలీలతో స్వయంగా మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. లాక్డౌన్ కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 67 లక్షల మందికి వివిధ రకాల సహాయం అందించారంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. నిరుపేదలకు రేషన్, ఆహారం, మందులు అందజేశారని, యూపీ సర్కార్ ఇది భరించలేకపోయిందంటూ తెలిపారు. అందుకే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని జైల్లో పెట్టించింది అంటూ కామెంట్ చేశారు ప్రియాంక. మోదీ లాక్డౌన్ చర్యల వల్ల పేదల బతుకులు ధ్వంసమయ్యాయంటూ ట్వీట్ చేశారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. అంతేకాదు, వైరస్ ను ఎదుర్కొనే ప్రణాళిక కానీ, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే విధానం కానీ ఏమీ లేవంటూ విమర్శించారు. ప్రజల కోసం వైఎస్ జగన్ 10 తలల విషనాగుతో పోరాడి విజయం సాధించిన రోజు ఇది అంటూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఏడాది క్రితం ఇదే రోజు ఫ్యాన్ ప్రభంజనాన్ని దేశమంతా కన్నార్పకుండా చూసింది అన్నారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి 1,000 కోట్లు వెదజల్లిన పార్టీని పాతాళానికి తొక్కారంటూ చెప్పుకొచ్చారు. రంగనాయకమ్మ పెట్టిన ట్వీట్ నే నేను పెడుతున్నా, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. సోషల్ మీడియా అంటేనే వైఎస్ జగన్ కు వెన్నులో వణుకు పుడుతోందని, అసమర్థ పాలన బయటకు వస్తోందని భయపని రాసుకొచ్చారాయన. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది అని ట్వీట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. వెంకన్నకు భక్తులిచ్చిన ఆస్తిని నిర్వహించే హక్కు మాత్రమే ఉందని, అది హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర అంటూ కన్నా ఆరోపణలు చేశారు.
సైకిల్పై తండ్రిని కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన బీహార్ బాలిక జ్యోతి కుమార్ని ఇవాంకా ట్రంప్ అభినందించారు. అది ఎంతో ఓర్పుతో కూడిన ప్రేమ అంటూ ప్రశంసించారు. ఆమె సాహసాన్ని భారత సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రిన్సిపల్ డైరెక్టర్ శేఖర్ కమ్లా ఒక స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు. ఇటు దర్శకేంద్రుడి పుట్టినరోజు వేడుక టాలీవుడ్ లో ఘనంగా జరుగుతోంది. మహేష్ బాబు ఎత్తుపై టాక్ నడుస్తోంది. ఇటువంటి టాప్ 9 ఫిల్మ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ శేఖర్ కమ్లా తన నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ నారంగ నిర్మించబోయే ఈ సినిమాకు ఓకే చెప్పారు శేఖర్ కమ్లా. ఒక స్టార్ హీరోతో ఈ సినిమా చేయబోతున్నట్టుగా నిర్మాతలు సంకేతాలిచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 78లోకి ఎంట్రీ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా అభినందనలు వెల్లువెత్తాయి. స్పెషల్ వీడియోతో విష్ చేసింది వైజయంతి సంస్థ. మీ అందరి అభిమానానికి ధన్యుడిని అంటున్నారు దర్శకేంద్రుడు. లాక్డౌన్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితిపై ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. నిర్మాత సురేష్ బాబు, డైరెక్టర్ తేజ, జెమినీ కిరణ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. తన హైట్ పై క్లారిటీ ఇచ్చేశారు హీరో మహేష్ బాబు. కొడుకు గౌతమ్ హైట్ తన హైట్ తో పోల్చుకుంటున్నప్పటి వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. హైట్ చెక్ చేసుకున్నాం, మావాడే ఎక్కువ ఎత్తు అంటూ తేల్చేశారు. రెండు మెమరబుల్ మూమెంట్స్ ను ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు హీరో నాగార్జున. మే 23 తన ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ రిలీజ్ అయిన తేదీ. 34 ఏళ్లు గడిచాయి. 3 తరాల అక్కినేని హీరోలు నటించిన మనం మూవీ రిలీజ్ అయింది కూడా ఇదే తేదీన. ఫైనల్ గా ఈ స్మార్ట్ హీరో రామ్ పోతినేని కూడా రియల్ మ్యాన్ అనిపించుకున్నారు. కిచెన్ లోకి వెళ్లి తనకిష్టమైన వంటకం చేసుకుని తిన్నారు. చిన్నప్పుడు నా కోసం అమ్మ చేసి పెట్టే ఫ్రెంచ్ టోస్ట్ ఇది, ఈసారి నేనే చేశా అన్నారు రామ్. ఆహా ఓటీటీ కోసం రన్ అనే క్రైమ్ థ్రిల్లర్ రెడీగా ఉంది. ఆహా ఒరిజినల్ గా ప్రొడ్యూస్ అవుతున్న ఈ సిరీస్ లో నవదీప్, పూజిత పొన్నాడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. సింగర్ కౌసల్య మొదటిసారిగా నటించారు ఇందులో. ఈ నెల 29 నుండి స్ట్రీమింగ్ షురూ అవుతోంది. ఆది సాయి కుమార్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీకి బ్లాక్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. మహంకాళి మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. జీబీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. దర్శనాభనిక్ హీరోయిన్. కోవిడ్-19 కారణంగా సినిమా కష్టాలు వచ్చాయని, అయినా ఎటువంటి కష్టాలనైనా తట్టుకునే శక్తి సినిమాకుంది అంటూ చెబుతున్నారు డైరెక్టర్ వైవీఎస్ చౌదరి. చేదును తీపిని సమంగా స్వీకరించగలగడంలోనే గొప్పతనం ఉంది అంటున్నారు. మే 23 వైవీఎస్ చౌదరి పుట్టినరోజు.